ఇందాక చికెన్ ఎలా మిక్స్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాని తర్వాత ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు. కొంచెం ఎందుకు వేసానంటే ఆల్రెడీ అందులో మనం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెమే మిక్స్ చేసిన దాంట్లో మనం అల్లం పేస్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కను మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ మనం ముందే కలిపి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో అంతా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే మగ్గనివ్వాలి. సిమ్లో చిన్నగా మంట పెట్టుకొని వదిలేసి ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. ఓన్లీ చిన్నది వేసుకొని కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక చిన్న గ్లాస్లో వాటర్ వేసుకుంటున్నాను నేను. అది ఆప్షనల్ మాత్రమే. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోండి, గ్రేవీ వద్దంటే స్కిప్ చేసేసేయండి. గ్రేవీ లేకుండా ఓన్లీ చికెన్ ఫ్రై అంటే మీరు టమాటో వేయకుండా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. గ్రేవీ కావాలి అనుకుంటే టమాటో వేసి కొంచెం వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీరు చపాతీలో అయినా రైస్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇది కొత్తగా స్టార్ట్ చేసాం మీ ఛానల్, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కూడా